అందరికీ నమస్తే అండి. కూటమి ప్రభుత్వం ఇచ్చిన అతిపెద్ద హామీ, అలాగే ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎంగా చంద్రబాబు నాయుడు గారు బాధ్యతలు స్వీకరించిన వెంటనే చేసిన మొట్టమొదటి సంతకం మెగా డిఎస్సి. ఈ రాష్ట్రంలో దాదాపుగా 20 లక్షల మందికి పైగా నిరుద్యోగ యువత మెగా డిఎస్సి కోసం వెయిట్ చేస్తున్నారు. దాదాపుగా 2018లో అనుకుంటా 5,000కు పైగా డిఎస్సి పోస్టులు, 4,500 చిల్లర డిఎస్సి పోస్టులు భర్తీ చేశారు. ఆ తర్వాత 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక డిఎస్సి నోటిఫికేషన్ రాలేదు. 2024 ఫిబ్రవరిలో ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు 6,100 పోస్టుల కోసం. కానీ అది ఎన్నికల స్టంట్గానే మిగిలిపోయింది. దాని భర్తీ జరగలేదు, నియామకాలు జరగలేదు, ప్రక్రియ ముందుకు వెళ్ళలేదు. సో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ నిరుద్యోగుల ఆకలి తీరుస్తూ 16,347 పోస్టులు భర్తీ చేస్తాము అని హామీ ఇచ్చారు. దానికి తగ్గట్టే నోటిఫికేషన్ మాత్రం రిలీజ్ చేయలేదు. దాదాపుగా 7 నెలలకు పైగా అవుతుంది మొదటి సంతకం పెట్టి. దాదాపుగా ఇంకో 12 రోజులు అయితే 8 నెలలు అయినట్టు. మరి 8 నెలల్లో కూడా మొదటి సంతకానికే దిక్కు లేదు అనే ఒక పెద్ద ఆరోపణ, విమర్శ ఈ ప్రభుత్వం ఎదుర్కొంటోంది. సో దానికి అనేక కారణాలు ఉన్నాయి. సాంకేతికపరమైన కారణాలు ఉన్నాయి, కులాల పరమైన కారణాలు, రిజర్వేషన్ల పరమైన కారణాలు, వివాదాలు చాలా ఉన్నాయి. సో వాటన్నింటినీ దాటుకుని నోటిఫికేషన్ రిలీజ్ చేయాలని ప్రభుత్వం చూస్తోంది. కానీ ఈలోగా అప్పటి వరకు నిరుద్యోగులు వెయిట్ చేయలేరు కదా, ఎంతకాలమని వాళ్ళు వెయిట్ చేస్తారు. అందుకని వాళ్ళు ఆల్రెడీ రోడ్డు ఎక్కడం ప్రారంభించారు. 4 రోజుల కిందట అవనగడ్డలో రోడ్డు ఎక్కారు, ఆందోళన చేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా అన్ని జిల్లాల్లో కూడా, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇంకా ఉద్యమాలకు సన్నద్ధమవుతున్నారు. సో ఈ టైంలో ప్రభుత్వం ముందుకు వచ్చింది. మన ఛానల్లో కూడా ఈ మెగా డిఎస్సి అంశం మీద, వాళ్ళ సమస్యల మీద అనేక సందర్భాల్లో వీడియోలు చేసాం. చాలా స్పష్టంగా చెప్తాం అవసరం ఏంటి, మెగా డిఎస్సి అవసరం ఏంటి, దానివలన అది ఇవ్వకపోతే ప్రభుత్వానికి వచ్చే నష్టం ఏంటనేది చాలా స్పష్టంగా చెప్పాం. సో సరే, నిరుద్యోగుల ఆందోళనలు అదంతా పరిగణలోకి తీసుకున్న ప్రభుత్వం మెగా డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడానికి ముహూర్తం పెట్టారు. కాకపోతే ఎమ్మెల్సీ ఎన్నిక నోటిఫికేషన్ రిలీజ్ అయింది కాబట్టి, ప్రస్తుతానికి రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమల్లో ఉంది కాబట్టి, ఇప్పుడు నోటిఫికేషన్ రిలీజ్ చేస్తే కోడ్ ఉల్లంఘించినట్టు అవుతుంది. కాబట్టి ఎమ్మెల్సీ ఎన్నిక ప్రక్రియ పూర్తయిపోయిన తర్వాత నోటిఫికేషన్ రిలీజ్ చేస్తాము అని చెప్పారు. ఈ మాట మీదైనా నిలబడతారా లేదా అనేది వెయిట్ చేయాలి. ఎందుకంటే ఫిబ్రవరి 27వ తేదీన ఎమ్మెల్సీ ఎన్నికల రిజల్ట్స్ రాబోతున్నాయి. సో అంటే ఫిబ్రవరి నెలాఖరుతో ఈ ఎమ్మెల్సీ ఎన్నిక ప్రక్రియ పూర్తయిపోద్ది, ఈ తతంగం అంతా పూర్తయిపోద్ది. అంటే లోకేష్ గారు, మంత్రి గారు, అలాగే సీఎం గారు చెప్పిన దాని ప్రకారం మార్చి మొదటి వారంలో ఖచ్చితంగా మెగా డిఎస్సి నోటిఫికేషన్ రిలీజ్ చేయాల్సి ఉంది. అలా రిలీజ్ చేస్తేనే వాళ్ళు పెట్టిన ముహూర్తం వాళ్ళు ఈరోజు చెప్పిన కారణానికి సహేతుకమైన కారణంగా పేర్కొనవచ్చు. లేదా ఏదో తాత్కాలికంగా తప్పించుకోవడానికి కోడ్ను అడ్డం పెట్టుకొని తాత్కాలికంగా తప్పించుకున్నారు, వాయిదా వేశారు అని మరో విమర్శ వస్తుంది. చూడండి, ఒక అబద్ధం చెప్తే మళ్ళీ దాన్ని కప్పించుకోవడానికి మళ్ళీ అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది అంటారు కదా. అలాగే ఇక్కడ ఒకసారి హామీ విస్మరిస్తే దాన్ని విస్మరిస్తూ దాన్ని కవర్ చేసుకోవడానికి మళ్ళీ మాయ మాటలు చెప్పాల్సి వస్తుంది. సో మొదటి సంతకం చేశారు, దాన్ని 8 నెలలైనా ఇంప్లిమెంట్ చేయలే. ఇప్పుడు అమలు చేయడానికి ఎన్నికల కోడ్ ఉంది, కరెక్టే, ఆ రీజన్ కరెక్టే. ఎన్నికల కోడ్ అమల్లో ఉంది కాబట్టి ఇప్పుడు ఇవ్వలేరు నోటిఫికేషన్. సో కోడ్ ముగిసిన వెంటనే అంటే మార్చి మొదటి వారంలో ఖచ్చితంగా నోటిఫికేషన్ ఇవ్వాలి. అలా ఇవ్వకపోతే మాత్రం ప్రభుత్వంకి మళ్ళీ అదొక ఖచ్చితంగా విమర్శ. అంటే వీళ్ళు తప్పించుకొని తిరుగుతున్నారు, సాకులు చెప్తున్నారు అని అపవాదు ఎదుర్కోవాల్సి వస్తుంది. సో ఏం జరుగుద్దనేది చూద్దాం. కూటమి ప్రభుత్వం ఇచ్చిన మాట నెరవేర్చుకుంటుందా లేదా అనేది. ఎందుకంటే నేను ఇన్నిసార్లు మెగా డిఎస్సి అంశాన్ని ఎందుకు ప్రస్తావిస్తున్నానంటే వాళ్ళ ఎదురు చూపులు అలా ఉన్నాయన్నమాట. డిఎస్సి కోసం దాదాపుగా 20 లక్షల మందికి పైగా 6 ఏళ్ల నుంచి వెయిట్ చేస్తున్నారు. సో అందుకే ప్రభుత్వం ఖచ్చితంగా ఇవ్వాల్సిన అవసరం అయితే ఉంది.